మిత్రులారా, ఈరోజు ఈ అంశం మీద మొదలు కావాల్సిన సెషన్లో దాదాపు ఈ సభ ముగిసే సమయంలో నేను సభకు చాలా అనివార్య కారణాల ఆలస్యంగా రావాల్సి వచ్చింది. ఏదైనప్పటికీ ఈ అంశానికి పరిమితమై క్లుప్తంగా ఆ విషయాల గురించి అందుతో మిళితమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. చట్టం, మృతదేహాల హక్కులు అనే అంశాన్ని ఇప్పుడు జరుగుతున్న ఎన్కౌంటర్ల నేపథ్యంలో మనం మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుంటున్నాము. కానీ ఎన్కౌంటర్లు మొదలైనప్పటి నుంచి కూడా ఎన్కౌంటర్ల మీద జరుగుతున్న న్యాయ పోరాటంలో చాలా ప్రధానమైన విషయం ఎన్కౌంటర్ల జరిగిన తీరు మీద కానీ ఎన్కౌంటర్ల జరిగిన తర్వాత చేయవలసిన చట్టపరమైన ప్రక్రియ మీద హత్యానేరం పెట్టాలని కానీ మాట్లాడుతూ రావడం మటుకే కాకుండా న్యాయ పోరాటం కూడా దాదాపు ఎన్కౌంటర్లు మొదలైనప్పటి నుంచి ఒక 10 ఏళ్ల తర్వాత నుంచి మనకి 60-70 నుంచి మొదలెడితే దాదాపు ఎమర్జెన్సీ సమయంలో అప్పటి నుంచి కూడా ఆ చర్చ జరుగుతూ వచ్చింది. సరే, అవంతా చెప్పడం అంతా మాట్లాడడం ఇక్కడ సమయం సందర్భంకి పరిమితమే ఆ విషయాలు మాట్లాడుకుందాం. అంటే ఆ చర్చ చాలా కాలంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూ వచ్చింది. దాంట్లో భాగమైన ఒక విషయం ఏంటంటే, ఒక చరిత్ర మనందరికీ తెలుసు. చాలామంది కాస్త పెద్దవాళ్ళు ఉంటే 90ల దాకా ఎన్కౌంటర్లు అని అంటేనే ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళ మృతదేహాలు జరిగిన సంఘటనా స్థలం అది అడవుల్లో ఎక్కడో కాదు, పట్టణాల్లోనో గ్రామాల జనావాసాల దగ్గరలో అక్కడి నుంచి నగరాల దాకా జరిగిన తర్వాత కూడా జరిగిన ఒక వాస్తవం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. 90ల్లో ఆ చుట్టుపక్కలకి ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు, మొత్తం పోలీసులే ఉండేవాళ్ళు. వాళ్ళే ఆ శవాలను తీసుకెళ్ళి ఆ పోస్ట్మార్టం చేయించేసి ఆ తర్వాత పంచాయతీకో మున్సిపాలిటీకో అప్పగించడం, బాడీని ముగించడం జరిగేది. వాళ్ళు బాడీలను కూడా అప్పగించేవాళ్ళు కాదు, చాలా అరుదుగా ఇస్తూ వచ్చేవాళ్ళు. అక్కడి నుంచి జరిగిన ప్రయాణంలో శవాలని అప్పగించాలి అనే ఒక సుదీర్ఘ పోరాటం జరిగింది మన రాష్ట్రంలోనే. నిజానికి సూర్యం ఎన్కౌంటర్ కేసుతో చట్టపరంగా కూడా ఎన్కౌంటర్ మృతుల దేహాలని స్వాధీనం చేసుకోవడం, భద్రపరచడం, చట్టపరంగా చేపట్టవలసిన శవ పరీక్ష పోస్ట్మార్టంని నిపుణులైన వైద్యుల చేత చేయించడం అనేది 94లో, అంటే దాదాపు ఇప్పటికి 30 సంవత్సరాలు 3 దశాబ్దాల క్రితమే మొదలైంది. అలా మొదలైన దగ్గర నుంచే ఎన్కౌంటర్ల మీద న్యాయపరమైన పోరాటంలో తొలి విజయాలు కూడా సాధించుకోవడం జరిగింది. దానికి అప్పటికే కన్నాభిరాన్ మనందరికీ తెలిసి సుదీర్ఘమైన పోరాటం చేసిన చరిత్ర అయింది. ఎమర్జెన్సీ జరిగిన ఎన్కౌంటర్ల మీద భార్గవ కమిషన్లో కానీ అక్కడంతా కూడా. కానీ అవన్నీ కూడా సగం వరకు వచ్చి ఆగిపోయాయి. దాంతో ఒక మాట అప్పటికే కన్నాభిరాన్ అన్నమాట ఏంటంటే, ఎన్కౌంటర్ల మీద మేము ఇంకా రాజకీయ పోరాటాలే చేయాలి తప్ప చట్టపరమైన న్యాయపరమైన పోరాటం ఇంకా చేయలేరు. ఎందుకంటే సుప్రీంకోర్టు అప్పటికే నాకు గుర్తున్నంత మేరకు 89లో తీర్పు ఇచ్చింది, మీరు ఎన్కౌంటర్ల మీద ప్రైవేట్ కంప్లైంట్లు వేసుకోండి అని చెప్పి. దాంతో ఆయన చట్టపరంగా న్యాయపరంగా పోరాటాలు చేయడం కన్నాభిరాన్ ఆపేశారు. నిజానికి 94లో యువ న్యాయవాదులుగా నేను, నా తర్వాత రఘునాథ్, మేము మొదలెట్టాం. తర్వాత అక్కడ జరిగిన ఒకే ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుత విషయంలోకి వస్తాను. ఎందుకంటే ఎన్కౌంటర్లకి ఎక్కడ సాక్ష్యాధారాలు చాలా అరుదుగానే ఉంటాయి, చాలా వరకు ఉండవు కూడా. ఎక్కడో వాళ్ళ అడవుల్లోనో లేకపోతే ఎవరు లేని చోట నిర్జన ప్రదేశాల్లో జరుగుతాయి కాబట్టి సాక్ష్యాధారాలు మరేమీ ఉండవా అంటే ఉంటాయి. శవమే సాక్ష్యం. ఆ శవమే ఎన్కౌంటర్లు ఏ తీరులో జరిగింది, ఎలా జరిగింది అని బయట పెట్టగలదు. ఆ విషయాన్ని మొట్టమొదటిసారిగా సూర్యం ఎన్కౌంటర్ ద్వారా సమాజం ముందుకు చట్టపరంగా న్యాయపరంగా ఇటు కోర్టులలో కాకుండా సమాజం ముందు ఒక చర్చగా కూడా ఒక వాస్తవంగా కూడా సాధించవచ్చు అని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అప్పటిదాకా జరిగిన ఎన్కౌంటర్లో పోస్ట్మార్టం రిపోర్ట్లన్నీ కూడా పోలీసులే అపాయింట్ చేసిన డాక్టర్లు, క్యాప్టివ్ డాక్టర్స్ అని పిలుస్తాం మేము లీగల్ పరిభాషలో, ఆ స్థానికంగా ఉన్న డాక్టర్ల చేత వాళ్ళు ఏమనుకుంటే అదే రాయించేవాళ్ళు. కానీ మొట్టమొదటిసారిగా న్యాయస్థానాలకు వెళ్ళి రెండవ శవ పరీక్ష చేయించడం ద్వారా ఆ శవం పైన ఉన్న గాయాలు
హైకోర్టు ఆదేశాల మేరకు నిపుణులైన డాక్టర్లు, అంటే ఎక్కడో చిన్న హాస్పిటల్లో ఉన్న చిన్న చిన్న డాక్టర్లు కాకుండా ప్రొఫెసర్ల చేత, మెడికల్ కాలేజీలో పనిచేసే ఫారెన్సిక్ ప్రొఫెసర్ల చేత పరీక్ష చేస్తే మొట్టమొదటిసారిగా తేలిన రెండవ శవ పరీక్షలో తేలిన నిజం ఏమిటంటే వారి శరీరం మీద బుల్లెట్ గాయాలు కాకుండా ఇతరత్రా గాయాలు చాలా ఉన్నాయి అని. ఒక్క గాయం ఉంటే చాలు, అది ఎన్కౌంటర్ బూటకం. ఎన్కౌంటర్ అనే దానికి ఉన్న అర్థం ఏదైనా ఉన్నా పోలీసులు పత్రికలు తీసుకొచ్చిన ఒక అర్థం ఎదురు కాల్పుల్లో చనిపోవడం అనేది కదా. ఎదురు కాల్పుల్లో జరిపేది కాల్పుల ద్వారా, బుల్లెట్ల ద్వారా మడిగే చనిపోతే బుల్లెట్ గాయాలు మడిగే ఉండాలి శరీరాల మీద. కానీ బుల్లెట్ గాయం కాకుండా ఏ ఒక్క గాయం ఉన్నా దాని అర్థం వారిని పట్టుకొని సజీవంగా ఉన్నప్పుడు చిత్రహింసలు గురి చేసి తరువాత చనిపోయే దశలో వాళ్ళ మీద బుల్లెట్లు పంపు చేసి కాల్చేశారు అనే నిజాన్ని మొట్టమొదటిసారిగా 94 సెప్టెంబర్ 30వ తారీఖు నెల్లూరులో జరిగిన సూర్యం ఎన్కౌంటర్ విషయంలోనే, మనం సూర్యం ఎన్కౌంటర్ మాట్లాడతాం కాదు, నిజంగా అది సూర్యం పద్మక్కల ఎన్కౌంటర్. మేము ఇక్కడ కేసు వేసే నాటికి అది ఎందుకు ఒకసారి గుర్తు చేసుకోవడం కోసంగా మీ అందరము, అందుకోసం 30 ఏళ్ల క్రితం విషయం చెప్తున్నా. రెండో విగతజీవి అయిన పద్మక్కని ఇక్కడ కేసు వేస్తున్నాం తెలిసింగానే నెల్లూరులో బాడీని కాల్చేశారు, తగలబెట్టేశారు. ఎందుకని? సూర్యం మీద జరిగిన ఈ బుల్లెట్ గాయాల కన్నా మించిన అదనపు గాయాలు ఏవైతే వాటిని మించి దారుణాలు పద్మక్క మీద జరిగాయి కాబట్టి ఆ నిజం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి అసలు బాడీ దక్కకుండా కాల్చివేశారు. తిరిగి 30 ఏళ్ళు దాటిన తర్వాత ఈరోజు నంబాల కేశవరావు విషయంలో మళ్ళీ అది చూసాం మనం. కాల్చివేయడం అనేది ఎందుకు కాల్చివేశారు? ఆ ప్రశ్న అప్పుడు అడిగాం, ఇప్పుడు అడగాల్సి వస్తుంది. అప్పటి నుంచి అడుగుతూ వచ్చి వింటున్న వాళ్ళు చాలామంది గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఎన్కౌంటర్ మీద అడుగుతున్న ప్రశ్నల్లోనే చాలా సూటైన ప్రశ్నలు, చాలా సామాన్యమైన ప్రశ్నలు, అందరికీ అర్థమయ్యే ప్రశ్నలకి కూడా అటు ప్రభుత్వాలు కానీ ఇటు పోలీసులు కానీ చివరికి న్యాయ వ్యవస్థ కూడా సంపూర్ణమైన జవాబులు ఇవ్వలేదు. ఒకసారి గుర్తు చేసుకోండి. మొదట్లో ఏమని అడిగేవాళ్ళంటే గుర్తు తెలియని నక్సలైట్ని చంపేశారు అని మాట్లాడేవాళ్ళు ఆ రోజుల్లో. మీరు గుర్తు తెలియని నక్సలైట్ ఉన్నప్పుడు అని మాట్లాడుతున్నప్పుడు నక్సలైట్గా వాళ్ళని ఎలా గుర్తుపట్టావు? చంపేస్తున్నావు కదా, మరి నక్సలైట్గా ఎట్లా గుర్తుపట్టావు అనే ప్రశ్నని, సామాన్యమైన ప్రశ్నలు చేస్తే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేవాళ్ళు కాదు. అది చాలా తరచు అందరి వాళ్ళలో నాయన పదం. ఆ రకమైన ప్రశ్నలు. మరి శవ పరీక్షకి రెండవసారి పరీక్షకి వేయమని ఇటు కేసులు వేస్తే ప్రతిసారి అడ్డుకుంటూ వచ్చేవాళ్ళు. ఎందుకని అడ్డుకుంటూ వచ్చారు? ఎందుకంటే ఆ శవ పరీక్షలో వారి మీద పట్టిన ఏమైనా చిత్రహింసాలంటే బయటపడి అది బూటకం ఎన్కౌంటర్ అనే నిజాన్ని బయటికి తీసుకురావడం సూర్య ఎన్కౌంటర్తో మొదలైంది. ఆ తర్వాత మసూన్ రాజు ఎన్కౌంటర్ కావచ్చు, ఆ తర్వాత జరుగుతూ వచ్చాయి. అప్పటికి ఇందాక చెప్పినట్టుగా శవాలు అప్పగించేవాళ్ళు కూడా కాదు, శవాలు అప్పగించమని కేసు కానీ ఒక వెల్లువలాగా ఒక న్యాయ పోరాటం అనేది హైకోర్టు వేదిక చాలా జరిగాయి. నిజానికి ఆ రకంగానే శవాలు కూడా ఆ రోజుల్లో అడిగే ప్రశ్న చనిపోయింది ఎవరో చెప్పు అనే ప్రశ్న దగ్గర నుంచి ఈ న్యాయ పోరాటం మొత్తం ఎక్కడికి చేరుకుంది అంటే, ఎందుకంటే ఆ రోజు చనిపోయింది ఎవరో తెలిసేది కాదు, వాళ్ళే కాల్చేసేవాడు. ఆ తర్వాత పార్టీ ఎక్కడో కొన్ని రోజులకి ప్రకటన ఇస్తే ఆ ప్రకటన చూసుకుని మటుకే బంధుమిత్రులు వాళ్ళు బాధపడాల్సింది, లేదా ఆ సవాల్ కాల్చేసిన బూడిద దగ్గరికి వెళ్ళాల్సిన 30 ఏళ్ల క్రితం విషయం మళ్ళీ ఈ రోజుకి తిరిగి కాలక్రమంలో మళ్ళీ అక్కడికే చేరుకున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రకంగా మనుషుల ఎవరు చనిపోయారో తెలియదు కాబట్టి చనిపోయింది ఎవరో ప్రకటించు అనే దగ్గర నుంచి ఒకవైపు న్యాయ పోరాటంలో చనిపోయింది ఎవరో అనే దగ్గర నుంచి మొదలైన న్యాయ పోరాటం చంపింది ఎవరో చెప్పు అని. అంటే అప్పటికి అడిగింది అదే, శవాలను అప్పగించమని, శవాలను భద్రపరచమని, బంధుమిత్రులకు అప్పగించమని, గుర్తుపట్టడానికి వాళ్ళ ఫోటోలు ప్రధానంగా వేయమని చెప్పి, అంతకాలం భద్రపరచమని చెప్పి చేస్తూ వచ్చిన పోరాటం శవాలకు సంబంధించిన వాటిల్లో. ఆ తర్వాత ఎక్కడికి జరుగుతుందంటే అవి వాళ్ళంతటా వాళ్ళే ఇవ్వడం మొదలెట్టారు. ఎందుకంటే ఇదంతా ఏం జరిగిందంటే ఒక ఎన్కౌంటర్ ద్వారా అక్కడ ఒక శ్మశాన ప్రశాంతత, గ్రేవ్ యార్డ్ సైలెన్స్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే ఎన్కౌంటర్ జరగడంతో 90లో చుట్టుపక్కల ఎవరో వచ్చేవాళ్ళు కాదు, గుట్టు చప్పుడు కాకుండా దాన్ని ముగిచ్చేసేవాళ్ళు.
అటువంటి స్థితి నుంచి ఈ పోరాటం, న్యాయ పోరాటం 4 కోట్ల మధ్య ఇట్లా మరోవైపు మార్చురేల్ దగ్గరికి ప్రజా సమూహాలుగా వెళ్ళడం, గద్దరు కళాకారులు అట్లాగే వరవరావు లాంటి అంటే మొత్తం ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ మార్చురేల్కి వెళ్ళడం, అక్కడ ఆ గ్రామాల్లో అక్కడ సభలు పెట్టడం, పాటలు పాడడం, అంటే ఎన్కౌంటర్ ద్వారా వాళ్ళు ఆశించిన ఒక శ్మశాన ప్రశాంతత స్థానే ఒక వెల్లువల చైతన్యం వచ్చింది. వీళ్ళందరూ వచ్చారు, ఆ గ్రామాల చుట్టుపక్కల ప్రజలంతా రావడం, నినాదాలు చేయడం. ఎన్కౌంటర్ల మీద ఒకవైపు జరిగింది తీవ్రమైన నష్టమే, బాధాకరమే, కానీ ప్రజలు చైతన్యవంతంగా ప్రశ్నించి రోడ్ల మీదకి గ్రామాల్లోకి వచ్చి అడగడం అని మొదలైన తర్వాత రాజ్యం కూడా కొన్ని పాఠాలు నేర్చుకున్న పాఠాలు 2-3 ఏంటంటే, వాళ్ళు ఎన్కౌంటర్లు చేసి వాళ్ళే నేరుగా ఇదిగో మీ వాడిని చంపేశాం, మీ వాళ్ళ శవం మా దగ్గర ఉంది, మేము మీకు అప్పగిస్తాం, వచ్చి తీసుకెళ్ళండి అంటే దీనివల్ల కోర్టుకు వెళ్ళడం, అడగడం, మార్చిల దగ్గరికి రావడం, మేము గుర్తిస్తామని చెప్పి ఇవన్నీ జరగకుండా ఉండడం కోసంగా అటువంటి స్థితిలో నేను నిజానికి అవన్నీ శవాలని అప్పగించని ఆ స్థితిలో శవాల స్వాధీన కమిటీగా ఏర్పడి చేసిన పోరాటం వీటిలన్నిటి నుంచే పుట్టిన సంఘమే. అంటే ఒక న్యాయపరంగా జరిగిన ఒక పోరాటం నుంచి అది ఒక హక్కుగా ప్రభుత్వమే పాటించే కొన్ని ఆ సందర్భాలు ఏర్పడింది అమల బంధుమిత్రుల కమిటీ కూడా. అయితే అక్కడి నుంచి మొదలైన తర్వాత నిజానికి ఇందాక చెప్పినట్టు చంపింది ఎవరో అనే ప్రశ్న కూడా ఎప్పుడు వచ్చిందంటే, పోలీసులు ప్రతిసారి ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులు ఆ ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లు ఎన్నడూ రాయరు. 10 మంది పోలీసుల ప్రత్యేక బృందంలో లేకపోతే 20 మందినో ఇలా రాసేవాళ్ళు తప్ప వాళ్ళ పేర్లు ఎన్నడూ రాసేవాళ్ళు కాదు. కేవలం వాళ్ళు ఆ పేరుతో రివార్డులు తీసుకునేప్పుడు మటుకే ఆ ఎఫ్ఐఆర్లో అప్పుడు కూడా అక్కడ మటుకే సీక్రెట్గా చెప్పేవాళ్ళు. కాబట్టి అక్కడి నుంచి న్యాయస్థానాల్లో చనిపోయిన పోలీసుల సంఖ్య కూడా వాళ్ళ పేర్లు కూడా బయటపెట్టు అని అడిగేదే దశలోనే న్యాయ పోరాటం, ఎన్కౌంటర్ మీద న్యాయ పోరాటంలో 2 జడ్జిల నుంచి ముగ్గురు నుంచి 5 చేరుకొని ఒక చారిత్రకమైన, అంటే అలాంటి ప్రశ్న కూడా అప్పటిదాకా కోర్టుల ముందుకు రాలే. వాళ్ళు చెప్పడానికి నిరాకరించారు. మేము చెప్పం, బయట పెట్టాం. బయట పెడితే పౌరకుల సంఘం ఫిర్యాదుదారులుగా ఈ కేసు వేసిన వాళ్ళు ఈ పేర్లను తీసుకెళ్లి మావోయిస్టులకు ఇస్తారు, మావోయిస్టుల ప్రాణాల ప్రమాదాలు ఉంటాయి. మరి మీరే అవార్డులు తీసుకోవడానికి ఇదే ఎఫ్ఐఆర్లో ఆ పేర్లతోనే తీసుకుంటున్నారు కదా, బయట పెట్టండి అన్న. అది తేల్చడానికి కోసంగా హైకోర్టులో 5 జడ్జిలు కూర్చొని దేశంలో మొట్టమొదటిసారిగా 2009లో ఇచ్చిన తీర్పులో నిజానికి ఎన్కౌంటర్ల పైన జరిగిన న్యాయ పోరాటంలో ఒక అద్భుతమైన విజయం అది. విజయమే. ఆ తర్వాత అమలైందా? అమలు కాలేదు. ఎందుకు అంటే న్యాయ పోరాటాలు ఇట్లాగే ఉంటాయి. అక్కడి నుంచి ఆ సాధించుకున్న విజయాన్ని అమలు చేసుకోలేకపోవడం వరకు కాదు, ఇప్పటికి తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళింది. వెనక్కి ఎలా అనేది జరిగిందంటే, నిన్న జరిగిన నంబాల కేశవరావు విషయంలో కూడా జరిగిన న్యాయ పోరాటంలో బయటపడ్డది. కనీసం 20-30 ఏళ్ల క్రితం కోర్టు స్పందించిన తీరులో కూడా ఇప్పటి న్యాయస్థానాలు స్పందించకపోవడం వల్ల. ఎందుకంటే ఒకవైపు తీర్పులు ఉన్నాయి, ఎన్హెచ్ఆర్సీ గైడ్లైన్స్ ఉన్నాయి, మరీ ముఖ్యంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా చాలా సుదీర్ఘమైన ఒక 11 పేజీల ఒక నివేదిక ఇచ్చి శవాలను ఎలా గౌరవించాలి అంటే గుర్తుపట్టని శవాల గురించి కానీ మృతదేహాలు అంటే వీటి గురించి ఒక సమాజంలో ఉన్న చర్చకు సంబంధించి ఇక్కడైతే మనం నక్సలైట్ విషయంగా ఈ చర్చ చేస్తున్నాము, కానీ దానికి సమాజానికి ఒక బాధ్యత ఉంటుంది. మీరు చూసే ఉంటారు, గుర్తుపట్టని శవాలని గుర్తుపట్టడం కోసంగా ఫోటోలు వేయడం కానీ, డెస్టిట్యూట్ బాడీస్ అని అంటారు, వాటిని భద్రపరిచి వాళ్ళు వచ్చేంత వరకు తీసుకోవడం కానీ, అట్లాగే విదేశాల్లో చనిపోతే ఈ దేశస్తులు ఆ బాడీని తిరిగి ఈ దేశానికి ఆ సంబంధికులు ఇవ్వడం కోసంగా చేసే ప్రయత్నాలు కానీ, ఇక్కడ ప్రభుత్వమే ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్వాల్వ్ అయ్యే బాడీల్ని ఎయిర్ ఫ్లైట్లో తీసుకొచ్చి వాటిని బంధువులకు అప్పగించడం అంటే ఇదంతా కూడా ఒక చట్టబద్ధమైన ప్రక్రియ. దీనికి కొన్ని గైడ్లైన్స్ అంతర్జాతీయంగా ఉన్న ప్రమాణాల కారణంగానే అవన్నీ పాటించడం జరుగుతోంది. అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఒక 7 గైడ్లైన్స్ని కూడా ఇచ్చింది. మనుషులు చనిపోయిన తర్వాత కూడా శవాలకి హక్కులు ఉంటాయి. శవాల హక్కుల్ని గౌరవించడం, ఆ శవాలని ఎవరెవరైతే చివరిదాకా డిస్పోజ్ చేస్తారో, ఎవరెవరి చేతుల్లో ఉంటాయో ఆయా శాఖల ఆ బాధ్యుల వాళ్ళందరి బాధ్యత కూడా. డిగ్నిటీ లా అని ఈ నెలలోనే నల్సర్లో పెద్ద నేషనల్ సెమినార్ కూడా జరిగింది. ఆ సెమినార్ టాపికే డిగ్నిటీ లా ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ అని. అంటే మనుషులు బతుకున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా డిగ్నిటీ అంటే గౌరవప్రదంగా
వాటి చివరి అంతిమయాత్ర సాగాలి, లేక గౌరవప్రదంగా ముగింపు జరగాలి. వాటికి సంబంధించి అవి అంటే చట్టాలు రాసుకునేప్పుడు ఇవి నక్సలైట్లకని ఇవి నక్సలైట్ కాని వాళ్ళకని ఉండవు. ఎవరికైనా చట్టం చట్టం ప్రకారం చట్టం పనిచేస్తుంది అని అంటాం. కానీ చట్టం అందరి విషయంలో చట్టం పనిచేయదు, కొందరి విషయంలో మటుకు పనిచేస్తుంది. పని చేయించేటట్టు చేయడం కోసంగా చేసే ప్రయత్నాలే ఇటు ప్రజా ఉద్యమాలు కావచ్చు, అమర బంధు మిత్రుల కమిటీగా మనం చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు, లేదా న్యాయవాదులుగా మేము చేస్తున్న కోర్టు ప్రయత్నాలు కావచ్చు. అయితే నమ్మాల కేశవరావు విషయంలో ఏ రకంగా ఆ ప్రయత్నం జరిగింది, ఆ ప్రయత్నం ఇంకా పూర్తి కావాల్సి ఉంది అనేది మటుకే మాట్లాడుకోవడానికి సమయం తక్కువ ఉంది కాబట్టి అదే చెప్తాం. కేశవరావు విషయంలో కూడా అప్పటిదాకా మిడ్కో అంటే ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్ల విషయంలో కూడా బాడీలను అప్పగించడం జరుగుతూ వచ్చింది. ముందో వెనకో చిత్రహింసలు చేస్తూ ఏ రకంగా తుది చూపు చూసుకునే అవకాశం ఉండేది బంధుమిత్రులందరికీ కూడా. ముఖ్యంగా మిడ్కో మనందరం చూసే ఉంటాం, వేల మంది జనం మధ్య కూడా అంతిమయాత్ర కూడా సాగింది. అటువంటి దశలో నమ్మల కేశవరావు విషయంలో మటుకు వాళ్ళు ఈ ఎన్కౌంటర్ల విషయంలో సమాచారం అయితే ఇస్తూనే ఉన్నారు. కానీ ఓకే అంటే పర్లేదు అంటే సవాళ్ళను అప్పగించడం సంబంధించి మనం లేవనెత్తాల్సిన చట్టపరమైన ప్రశ్నల్లో ప్రధానమైనది ఏంటంటే, అక్కడ బాడీలు ఉండంగా మీరే సమాచారం ఇస్తున్నారు, ఏమని మీ వాళ్ళు చనిపోయారు తీసుకెళ్ళండి అని అంటేనే అర్థం ఏంటి? నిజంగా ఒక నియమాన్ని నువ్వే పాటిస్తున్నావు. అది ఎన్హెచ్ఆర్సీ గైడ్లైన్స్ ఇచ్చిన నియమాల్లో ఒక నియమం. చనిపోయింది ఎవరు తెలిసిన వెంటనే ఆ బంధుమిత్రులకు తెలియజేయాలి. ఎందుకు తెలియజేయాలి? వాళ్ళ సంబంధికులు చివరి చూపు చూసుకొని వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళ అంతిమ సంస్కారం చేస్తారు కాబట్టి. ఆ రకంగా మరి అదే రకంగా విశాఖపట్నం నుంచి ఇటు తెలంగాణ నుంచి నమ్మాల కేశవరావుతో పాటు చనిపోయిన తెలుగు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన సంబంధికులందరూ అక్కడ వెళ్తే వెళ్ళిన దగ్గర నుంచి చేసింది ఏమిటి? అప్పగించలేదు, కనీసం చూడలేదు కూడా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని హైకోర్టు ఆంధ్రప్రదేశ్లో కేసు వేయడం జరిగింది, రిట్ పిటిషన్ వేయడం. రిట్ పిటిషన్లో నిజానికి ఇది ఛత్తీస్గఢ్లో జరిగింది కాబట్టి ఛత్తీస్గఢ్ రాష్ట్రం మీద మాకు జ్యూరిస్డిక్షన్ అంటే మాకు అధికారం లేదు కాబట్టి మేము ఎలా ఇస్తాం అని అన్నా కూడా మన అన్న అభ్యంతరం ఏంటంటే, ఛత్తీస్గఢ్లో సంఘటన జరిగిన శ్రీకాకుళంలో ఉన్న పోలీసులు అభ్యంతరం పెడుతూ అసలు కదలనేయడం ఇల్లు దగ్గర నుంచి, అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలి కాబట్టి చనిపోయిన మృతదేహాలు ఇక్కడ పోలీసులు కదలనీయడం లేదు కాబట్టి ఈ కోర్టు కల్పించుకొని మేము వెళ్ళేటట్టు చేయండి, కాబట్టి ఈ కోర్టుకు కూడా జ్యూరిస్డిక్షన్ ఉంది అనే ఒక న్యాయపరమైన అంశాన్ని ఆ అవరోధాన్ని దాటడం కోసంగా దాన్ని ముందు పెట్టాం. అదే రకంగా ఆ కోర్టు వినేటప్పుడు ఆంధ్ర హైకోర్టులో ఇటువైపు ఆంధ్ర అడ్వకేట్ జనరల్ అంటే మొత్తం ప్రభుత్వం తరఫున అత్యధిక ఉన్నతమైన ప్రభుత్వ న్యాయవాది, అట్లాగే ఛత్తీస్గఢ్ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కూడా హాజరయ్యి వాళ్ళు ఏం చెప్పారంటే, ముఖ్యంగా కోర్టు వేసిన ప్రశ్నకే ఛత్తీస్గఢ్ అడ్వకేట్ జనరల్ అన్ని బాడీలకి దాదాపు పోస్ట్మార్టం అయిపోయింది, ఇంకా నమ్మాల కేశవరావు తప్పుడు తెలుగు వాళ్ళైన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 6 బాడీల మీద చేయాలి, రేపటికల్లా చేస్తాం, చేసిన వెంటనే అప్పగిస్తామన్నారు. మరి అప్పగిస్తామన్న ఆ మాటల్ని కోర్టు రికార్డ్ చేస్తూ ఆ కేసుని ముగిచ్చింది. ఎలాగో వాళ్ళు అప్పగిస్తూ ఉంటున్నారు కాబట్టి మీరు ఛత్తీస్గఢ్ పోలీసులు అప్రోచ్ కండి అని. నిజమే, అదే కావచ్చు ఆర్డర్, కానీ ఏ ఆర్డర్ తోటి ఆ కేసు డిస్మిస్ కాలే, దాన్ని కేవలం డిస్పోజ్ చేయడం అని అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ముగిచ్చారు. ఏమని? అడ్వకేట్ జనరల్ ఇచ్చిన మాటని హామీగా తీసుకొని కోర్టు ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత ఏం జరిగింది ఏంటో మీ అందరికీ తెలిసి నేను మళ్ళీ వివరంగా చెప్పక్కర్లేదు. వాళ్ళు ఇవ్వకపోగా ఏమని బలవంతం పెట్టారంటే, మీరు వేసిన కేసులు మీరు వేసిన కేసుల్ని విత్డ్రా చేసుకోవాలి, ఆరోపణలు విత్డ్రా చేసుకోవాలి అంటే ఇవ్వకముందే కండిషన్స్, లేదా మీరు ఎలాగో ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడే మేము మీ ఎదురుగా ధన సంస్కరణ చేస్తాం, వీటన్నిటికీ సమ్మతించకపోగా కోర్టులో కేసు ఉంది కాబట్టి తీర్పు ఇచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాం, మీరు బాడీ అప్పగించేంత వరకు కోర్టులో మళ్ళీ మేము వేస్తాం, తీర్పు వచ్చేంత వరకు ఉంటామంటే మాటల్లో పిలిపించి
పోలీసు అధికారులు ఒకవైపు మాటల్లో పెట్టి రెండో వైపు వాళ్ళు ఏం చేశారంటే కాలయాపన చేసి శవాల్ని తగలబెట్టడం జరిగింది. దానికి ఈ మొత్తం క్రమంలో కోర్టు ఆర్డర్ని ఉల్లంఘించడం అనేది చాలా ప్రధానమైన విషయం. అయితే ఈ విషయం మీదే మళ్ళీ మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. మీ ఆదేశాలని ఉల్లంఘించారు, మీరు ఆదేశాలు ఇవ్వడానికి కారణమైన ఛత్తీస్గఢ్ అడ్వకేట్ జనరల్ మాట తప్పారు, వాళ్ళని పిలిపించి న్యాయం చేయండి అని అడిగితే కోర్టు రెండవసారి కంటెంప్ట్ కేసులో కోర్టు ఏమని చెప్పిందంటే మాకు ఈ కేసు విచారించే అధికారం లేదు అనేది. నిజానికి చట్టపరంగా న్యాయవాదిగా నేను చెప్పగలిగేది ఏంటంటే రిట్ పిటిషన్ వేసినప్పుడు మటుకే అభ్యంతరం తీసుకునే హక్కు హైకోర్టుకు ఉంది. అంటే మాకు ఇక్కడ వేరే రాష్ట్రం సంబంధించి ఆదేశాలు ఇచ్చే అధికారం లేదు కాబట్టి ఆ రాష్ట్రానికి పోని. అప్పుడు అలా చెప్పలే మీరు. ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పిలిపించారు, ఆయన వచ్చాడు, హామీ ఇచ్చాడు, అది రికార్డ్ చేశారు, దాని ఆధారంగానే ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని పాటించినందుకు కంటెంప్ట్ పిటిషన్ అంటే కోర్టు ధిక్కరణ కేసు వేసినప్పుడు కోర్టు ధిక్కరణ సెక్షన్కి సంబంధించి 11వ సెక్షన్ కోర్టు ధిక్కరణకి ఎక్కడా కూడా జ్యూరిస్డిక్షన్స్ లేవు. అంటే ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం లేదు, ధిక్కరించారా లేదా అనేది వరకే విచారించాలి. కానీ ఆ విచారణ చేపట్టకుండా, ఎందుకంటే విచారణ చేపడితే ఆ లోపల చాలా విషయాలు బయటకు వస్తాయి, కేసు మాకు జ్యూరిస్డిక్షన్ లేదు కాబట్టి మేము కొట్టేస్తున్నాం అని కొట్టేశారు. ఇది మొత్తం కూడా కోర్టులు ఆడుతున్న ఒక చట్ట విరుద్ధమైన న్యాయ ప్రక్రియ, చట్ట విరుద్ధమే ఇది. నువ్వు ఈ ఆదేశాలు నేను పాటించలేను అని చెప్పేటప్పుడు మరి నువ్వు పాటించలేని ఆదేశాలు నువ్వు ఎందుకు ఇచ్చావు? నువ్వు ఇచ్చే ఆదేశాలు నువ్వు పాటించేయని వాళ్ళు కదా, నువ్వే అమలు పరచలేని ఆదేశాలని ఎందుకు ఇచ్చావు? అమలు పరచలేని చెప్పి బొంబాయి ఉంటే ఆ రోజే ఛత్తీస్గఢ్కి వెళ్ళి అప్పుడే తక్షణమే ఛత్తీస్గఢ్ కోర్టు మూవ్ చేసి మేము ఏదో ఒక రిలీఫ్ తీసుకుంటేవాళ్ళం. అంటే అందుకనే ఇది నాటకం అన్నాం. దీని ద్వారా ఇస్తారనే నమ్మకం మనలో కలిగించి దాని ద్వారా మనం ఛత్తీస్గఢ్ కోర్టుకు పోకుండా సుప్రీంకోర్టుకు పోకుండా తిరిగి పోలీసుల దగ్గరికి వెళ్ళి పడిగాపులు కాసి ఆఖరికి మళ్ళీ తప్పులో పట్టించి శవాల్ని అంటబెట్టారు. ఈ ప్రక్రియలో న్యాయస్థానం కూడా భాగమైపోయింది అనే మాట్లాడేది. న్యాయవాదిగానే నేను ఈ మాట అంటున్నా. అయ్యింది కాబట్టే. ఎందుకంటే ఆ రోజు కంటెంప్ట్ కేసు వేసే రోజంతా సెలవుల్లో జరిగింది. మేము ఇంకొక పిటిషన్ కూడా వేయడం జరిగింది. బహుశా దేశంలో ఇప్పటిదాకా అర్జెంట్ పిటిషన్ ఎక్కడ వేసి ఉండరు. ఏమని వేసాం? ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఇన్నేళ్ళగా జరుగుతున్న చరిత్రలో మొట్టమొదట్లో నక్సలైట్ని పట్టుకుంటే ప్రాణాలతో కోర్టు ముందు హాజరుపరచండి అని చెప్పి పిటిషన్లు వేసాం. పట్టుకొని చంపేసిన తర్వాత శరీరాలు అప్పగించండి అని చెప్పి పిటిషన్లు వేసాం. ఈరోజు ఉన్న దుస్థితి ఏంటంటే వాళ్ళని కాల్చిపారేశారో ఆ బూడిదనివ్వండి, అస్థికనివ్వండి, బూడిదనివ్వండి అని చెప్పి పిటిషన్లు వేసాం అని అడగడానికి మేము సిగ్గుపడ్డం లేదు. అలాంటి స్థితి తీసుకొచ్చినందుకు, వాటిని బూడిదం చేసినందుకు ఆ న్యాయ మొత్తం వ్యవస్థ సిగ్గుపడాలి. వీటిని పాటించకపోతే, ఆదేశాలు ఇవ్వకపోతే న్యాయస్థానాలు కూడా సిగ్గుపడాలి. బూడిద అయింది నిజానికి నంబాల కేశవరావు లేకపోతే బుర్ర రాకేష్ కాదు. ఈ దేశంలో ఉన్న చట్టాలు, ఈ దేశంలో న్యాయస్థానం, ప్రజాస్వామ్యం బూడిదయ్యింది. ఎందుకంటే మీరు రాసుకునే చట్టాలే. ఒకవైపు నిజానికి ఈ చట్టాలు ఇవన్నీ కూడా అనుకూలమైన వాళ్ళకి, ఆధికారులైన వాళ్ళకి ఒక రకంగా, ఇవి ఏమీ లేని వాళ్ళకి, పోరాడే వాళ్ళకి వేరే రకంగా చేస్తారని అనే ఎదుర్కొన్న వాళ్ళమే. అయినప్పటికీ కూడా నీ న్యాయస్థానం ముందు నువ్వు రాసుకున్న చట్టాలనే నీ ముందు పెట్టినప్పుడు అన్ని వ్యవస్థలు సరే, చివరికి న్యాయ వ్యవస్థ కూడా ఇలా ప్రవర్తించదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. అయితే దీంట్లో హైకోర్టు కాదు, చివరి కోర్టు సుప్రీంకోర్టు దాకా ఉంది. నిన్నగాక మొన్న నల్సాలో జరిగిన ఒక సెమినార్లో జస్టిస్ మురళీధరన్ కూడా ఆ సెమినార్లో హాజరు కావడం జరిగింది. అక్కడ టాపిక్ కూడా ఇదే, డిగ్నిటీ లా మీద. కాబట్టి అక్కడ కూడా నేను ఇది మాట్లాడిన తర్వాత అంతకుముందే నిజానికి జస్టిస్ మురళీధరన్ అభిప్రాయం తీసుకున్నాం. ఆయన సుప్రీంకోర్టు లాయర్. ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారంగా ఈ కోర్టు సుప్రీంకోర్టు వరకు ఈ కేసుని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా కొట్టాలి. అంటే ఈ న్యాయ పోరాటాన్ని కూడా ఒకవైపు మనం ఎక్కడికక్కడ విడిచిపెట్టడం కాదు. న్యాయస్థానంలో ఏం జరుగుతుంది, ఈ బూర్జువా కోర్టు అనుకునేటట్టయితే ఇప్పటిదాకా జరిగిన ఈ విజయాలు కూడా సాధించేవాళ్ళం కాదు. అది కూడా విడిచిపెట్టని ఒక పోరాటం చేయవలసిందే. ఆ పోరాటంలో భాగంగా ఇవన్నీ మాట్లాడుతున్న దాంట్లో మనం శవాలకి కూడా హక్కులు ఉంటాయి అని చెప్పి ఈ దేశంలో ఉన్న చట్టాలు, ఈ దేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్లో అయితే అంతర్జాతీయంగా ఉన్న చట్టాలు ఈ వెలుగులో మనం మాట్లాడుతున్నాం. కాబట్టి అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి లేనప్పుడు చిట్ట చివరిగా న్యాయస్థానం మీద ఉంటుంది. న్యాయస్థానం కూడా
ఆ న్యాయాన్ని ఇవ్వనప్పుడు సిగ్గుపడాలి, తల దించుకోవాలి. ఈ దేశంలో న్యాయం దొరకదు అని చెప్పి సుప్రీంకోర్టు రేపు ఆ తల దించుకోకుండా న్యాయాన్ని దక్కిస్తుందా లేదా అనేది రేపు చేయబోయే న్యాయ పోరాటంలో ప్రధాన న్యాయవాదులుగా మా సంఘం తరఫున ఇతర న్యాయవాదులతో కలిసి జస్టిస్ మురళీధరన్ నిజానికి మాట ఇచ్చారు, ఈ కేసు నేను చేస్తానని చెప్పి. ఆయన ద్వారా చేస్తామంటే దీని ద్వారా నిజానికి నష్టపోయామే మనం. నష్టపోయిన తర్వాత కూడా నిజానికి అమరులుగా వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు చేస్తున్న పోరాటం, అది సవాలుగా మారిన తర్వాత కూడా వాళ్ళు చేస్తున్న పోరాటం, దాన్ని చూసి కూడా భయపడే బలహీనమైన నిజమైన ప్రభుత్వాలు ఇవి. అమిత్ షాని ఈ సందర్భంగా అడగాల్సిన ఒక ప్రశ్న ఏమిటంటే, దాంతో నేను ముగిస్తాను. నువ్వు డెడ్లైన్లు పెడుతున్నావు, మార్చ్ 2026 కల్లా నక్సలిజం లేకుండా చేస్తానని చెప్పి. మేము అడుగుతున్నాం ఒక ప్రశ్న, నీకన్నా ముందు నిన్ను మించిన చాలామంది నాయకులు ఈ 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా చాలామంది పెట్టారు, వాళ్ళే పోయారు. ఈ ఉద్యమం ఇంకా సాగుతూనే ఉంది. ఎన్నో నష్టాలు, అప్పుడు కూడా ఇలాంటి నష్టాలే జరిగాయి. మొత్తం నాయకత్వం కూడా నాశనమైంది. ఈ దేశ పాలకుడిగా ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ పదవిలోకి వచ్చిన వాడిగా ఈ దేశంలో నువ్వు అంతకన్నా ఇంకా ఎక్కువ రోజులు సమయం తీసుకొని పేదరికం నిర్మూలిస్తానని చెప్పి డెడ్లైన్ పెట్టగలవా? నిరుద్యోగం నిర్మూలిస్తామని చెప్పి డెడ్లైన్ పెట్టగలవా? రైతుల సమస్యలు తీరుస్తామని చెప్పి డెడ్లైన్ పెట్టగలవా? అది కదా నువ్వు చేయాల్సింది. అప్పుడు కూడా నువ్వు రాజకీయ నాయకుడివి. నువ్వు ఇలాంటి రాజకీయ నాయకులు చెయ్యని ఆ పనుల వల్లే ఈ ఉద్యమాలు పుట్టారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకత్వాన్ని ఇచ్చే వాళ్ళు ఉంటే మీరు ఉండరు, మీ బతుకు లేదని ప్రజలు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి దురాగతాలకి మీరు బాగా బయలుపడుతున్నారు. ఈ మొత్తంలో పార్లమెంటు సాక్ష్యంగా నువ్వు చేస్తున్న ఈ మార్చి కల్లా వీళ్ళు నాశనం చేస్తామని చెప్పేది నువ్వు రాసుకున్న చట్టాల ప్రకారమే ఒక నేరం, ఆర్గనైజ్డ్ నేరం. ఆ నేరంకి నువ్వు చేస్తున్న కుట్ర, ఆ కుట్రలో భాగమే ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ కాకారంట. కాబట్టి అక్యూజ్డ్ నెంబర్ 1 హోమ్ మినిస్టర్ అమిత్ షా ఖచ్చితంగా ఆ కేసు కూడా వేసి ఆ పోరాటం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాం.